అందరికీ శరణార్థుల్లా నేటి వార్తలకైతే స్వాగతం చెప్పుకొని ఇవాళనైతే మీ ముంగటికైతే జబర్దస్త్ ముచ్చట్లు తీసుకొని వచ్చిన మరిగా ముచ్చట్లు ఏంటి అనేది ఒక్క మలకనైతే చూసుకుందామా ఉల్లా ఆర్కే రోజా మేడం ఉన్నది కదా ఆ మేడం అయితే ఆగస్టు 10 లోపు అయితే జైలుకు పంపిస్తారట ఈ ముచ్చట్నైతే షాప్ చైర్మన్ రవి నాయుడు అయితే అన్నాడులా ఆగస్టు 10 లోగా ఆమె జైలుకి వెళ్ళుడైతే తప్పనిసరి అని పేర్కొన్నాడు గతంలోనైతే స్పోర్ట్స్ మినిస్టర్ గా రోజా చేసినటువంటి అవినీతిని అయితే ఒక్కటొక్కటి బయటపడుతున్నదట ఇక అడుగడుగున ఆమెనైతే అవినీతి చేసిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అయితే నిట్ట నిలువున ముంచేసిందని పాపేండ్రులా ఇక గిన్న భాగంగానే ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంతో అయితే ఆమె రూపాయలు కోట్లయితే దండుకున్నదట ఇక దీని మీదనైతే విచారణ సుతం జరుగుతుందట ఇక రోజానైతే రోజులు లెక్క పెట్టుకోవాలి ఆమె జైలుకు పోవడైతే తప్పనిసరి ఆమె అరెస్టింగ్ చేసినైతే ఖాయమని అయితే చెప్తున్నారు పవన్ సార్ నోటకెళ్ళైతే మల్లొక మల్క మనల్ని ఎవడ్రా ఆపేది అనే డైలాగ్ అయితే వచ్చిందిలా గత ప్రభుత్వ హయాంలో అయితే ఆయన సైన్యులకైతే ఎదురైన దెబ్బల గురించి అయితే డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అయితే హరిహర వీరమల్లు ఈవెంట్ రిలీజ్ అయితే సార్ అయితే పేర్కొన్నాడు ఇక భీమ్లా నాయక్ రిలీజ్ అప్పుడైతే నన్నైతే చాలా అడ్డుకున్నారు ఇక మూవీ టికెట్ రేటు అప్పుడైతే వేరే సినిమాలకైతే వందలు ఉంటే నా సినిమాకు మాత్రం 10 రూపాయలు 15 రూపాయల ధరతోటే నడిచినాయి ఆ రోజు చెప్పిన మనల్ని ఎవడ్రా ఆపేది అని ఇది డబ్బు రికార్డుల గురించి కాదు ధైర్యం పట్టుదల గురించి ఈ రోజు మన ప్రభుత్వం వచ్చింది టికెట్ల రేటు పెరిగినాయని సార్ అయితే పేర్కొనడులా భీమ్లా నాయక్ రిలీజ్ అయినప్పుడు అందరి సినిమాలు వందల్లో ఉంటే పవన్ కళ్యాణ్ సినిమాలు 10 రూపాయలు 15 రూపాయలు చేసి నేను ఒకటే చెప్పాను ఆ రోజు మనల్ని ఎవడు రాదు దిస్ ఇస్ నాట్ అబౌట్ మనీ దిస్ ఇస్ నాట్ అబౌట్ ఫైనాన్స్ దిస్ ఇస్ నాట్ అబౌట్ రికార్డ్స్ దిస్ ఈస్ అబౌట్ డ్యామ్ గట్స్ దిస్ ఇస్ అబౌట్ డ్యామ్ కరేజ్ దిస్ ఇస్ అబౌట్ డ్యామ్ టెనసిటీ we are here we will stand by we will serve justice తెలంగాణ రాష్ట్రంకు ముచ్చటైతే యూరియా కావాల్సినంత ఉన్నది అని సీఎం రేవంత్ రెడ్డి సార్ అయితే అంటున్నాడులా ఎందుకు ఉచిత ప్రచారాలు చేస్తారు అత్యవసర పరిస్థితుల్లో అయితే రైతులందరికీ మేమైతే యూరియా ఇస్తున్నాం కదా స్టాక్ వివరాలకు పోతేనైతే షాపుల వద్ద డిస్ప్లేలలో కూడా పెట్టి చూపిస్తాము గట్లనే కలెక్టర్లకైతే సార్ అయితే ఆదేశాలు ఇచ్చిండు రైతులకు ఎటువంటి సమస్య వచ్చినా కూడా మేమైతే ఊపుకునేది లేదు అని సార్ అయితే చెప్పిండులా చూసిరా ఒక్కొక్కరైతే యూరియా లేదని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద విషం జిమ్మే ప్రయత్నమే చేస్తుందట కాకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం అయితే రైతుల పట్ల ఉండి రైతులకు సమన్యాయం చేస్తున్నదని రేవంత్ రెడ్డి సార్ అయితే చెప్తున్నాడులా హైదరాబాద్ లో దొంగ నోట్ల వామ్మో వీళ్ళ తలపండు బాలుగా ఇక అసలు ముచ్చట్లో పోతానులా హైదరాబాద్ లోనైతే డబ్బులు డబల్ వసూలు చేస్తున్నారంట ఇక హైదరాబాద్ క్యాబ్ సర్వీసులు బైక్ సర్వీసులు ట్యాక్సీ సర్వీసులు అయితే నిలువు దోపిడీ చేస్తున్నారట ప్రజలు ఇక సెకండ్లలో బుక్ అయ్యేటి ఇప్పుడైతే వెయిటింగ్ పేరుతో అయితే వెయిటింగ్ చేపించుకుంటా మనతోటే కావాలనే దాన్ని క్యాన్సల్ చేపిస్తున్నారట ఇట్లా ఎందుకు చేస్తున్నారంటే వాళ్ళకు పైసలు ఎక్కువ వస్తాయట ఇక ఇంకొక ముచ్చట ఏమంటున్నారంటే ఇది వర్షాకాలం అట్లనే బోనాల సీజన్ కాబట్టి ఈ ట్రాఫిక్ తోటి అయితే సార్ మేము జర అత్తుడు లేట్ అవుతుంది అని అనేసరికి మనకు మనమే క్యాన్సిల్ చేసుకుంటే వాళ్ళకి పైసలు పోతాయి కదా గట్ల డ్రైవర్లందరూ లాభపడుతున్నారట చూసిరా జనాలందరినీ ఎట్లా నిలువు దోపి చేస్తున్నారో నువ్వు నందా అయితే నేను బద్రీనాథ్ అని అంటాడు కదా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సారు హరిహర వీరమల్లు ఈవెంట్లనైతే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సార్ వల్ల సతీమణి అన్నా లెగ్నోవా మేడం అయితే ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి అయితే వచ్చినట్లా ఎక్కడికంటే శిల్పారామంకు ఇక సార్ ను చూడంగానే అక్కడ ఉన్నటువంటి జనం అయితే ఈలలతోటి కేకలతోటి అంగరంగ వైభవంగా సార్ కి అయితే వెల్కమ్ పలికిరట ఇక సార్ అయితే మంచిగా వైట్ అండ్ వైట్ వేసుకొని ముంగట కూర్చునేసరికి జనాలందరికైతే మస్తు కన్నుల విందు కనిపించిందట ఇక ఈ నెల 24వ తారీఖునైతే హరిహర వీరమల్లు అయితే రిలీజ్ అవుతున్నది కదా ఇక చూడాలి మరి ఫ్యాన్స్ లా ఎంత ఉత్సాహం ఉంటుందో సినిమా ఎంత బ్లాక్ బస్టర్ ఇటు కొడుతుందో అని ఇక తొందరనే ఉపరాష్ట్రపతి ఎన్నిక ఉంటదట ఎందుకంటే
దడ్కన్ సార్ కి అయితే అనారోగ్యం కారణంగా ఉపరాష్ట్రపతికి అయితే రాజీనామా చేసింది కదా సారు. ఈ ముచ్చట మనందరికీ తెలిసిందే. వైస్ ప్రెసిడెంట్ ఎన్నిక ప్రక్రియలు అయితే మొదలుగానుండదు కదా. కొత్తగా ఎన్నికయ్యే వాళ్ళు పూర్తిగా 5 ఏళ్ల పాటు పదవిలో ఉంటారు. ఇక రూల్స్ ప్రకారం అయితే వైస్ ప్రెసిడెంట్ పదవి కాలము పూర్తయితే 60 రోజుల్లోగా ఎన్నికలను అయితే నిర్వహించాల్సిన అవసరం అయితే ఉంటది. కనీసం 20 మంది ఎంపీలు ప్రతిపాదిస్తేనే వాళ్ళనైతే పోటీకి అర్హత చేస్తారు. ఎన్డీఏ ఐఎన్డీఐ కూటమిల మధ్యనైతే పోటాపాటి ఉండబోతుందని మనకైతే తెలుస్తున్నదిలా. క్రిషాంక్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ మీదనైతే జరిగిన దాడి చాలా బూటకమని, ఆ దాడి ఉత్తుతదని సార్ అయితే పేర్కొన్నాడు. ఇదంతా ఒక నాటకమని, వాళ్ళు కల్పితమని బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నే క్రిషాంక్ అయితే మీ అందరికి తెలుసు కదా. ఏమంటున్నాడంటే ఇగో శ్రీ గణేష్ సార్ మీద జరిగినటువంటి దాడి మొత్తం బూటకం, వాళ్ళు కావాలనే గట్ట చేసిరు. అయినా ఈ కాంగ్రెస్ పార్టీ జనాలు ఎందుకు నమ్మాలి చెప్పుర్రి? వాళ్ళ ఎమ్మెల్యే మీద దాడి జరిగితే వాళ్ళే కాపాడుకోలేదు. ఇప్పుడే ఆ పార్టీ విఫలమైందని చెప్పొచ్చు. ఇక దేశాన్ని ఏం రక్షిస్తారు చెప్పుర్రి అని అనుకుంటా సార్ అయితే ఆయనను అంటున్నాడులా. ఇక ఎమ్మెల్యేకే రక్షణ లేకపోతే తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతల విషయంలో ఏంటిది? ఇక ఐఎన్సీ అంటే ఇండియన్ కాంగ్రెస్ ప్రభుత్వం అయితే పూర్తిగా విఫలమైందని, దాడి ఘటనల మీదనైతే ఎమ్మెల్యే పోలీసులకు అయితే భిన్న కోణంలో వివరాలను అయితే ఇస్తున్నట్టయితే సార్ అయితే పేర్కొన్నాడు. నీ రీల్స్ పాడుగాను ఏం రీల్స్ రా? ఏమన్నంటే సోషల్ మీడియాలో ఫేమస్ కావాలి, రీల్స్ చేయాలి, ఆ బాస్ కు ఈ బాస్ కు పోవాలి, మంచిగా సెటిల్ కావాలి, అవ్వాయని మంచిగా చూసుకునే తెలివి లేదు. కానీ ఈ అవలగాళ్లకు ఇగో ఎట్లా చేసిండో ఏం చేసిండో కానీ ఈ ముచ్చట్నైతే ఇప్పుడైతే సోషల్ మీడియాలో మస్తుగా వైరల్ అయితే అందులో. అది నిజానికి ఎక్కడ జరిగిందో మనకైతే తెలియదు కానీ సోషల్ మీడియానైతే చాలా మంది వాడినైతే పొట్టు తిడుతున్నారు. వాడు ఏం చేసిందంటే రైలు పట్టాల కింద వండుకొని రైలు పోతుంటే దాన్ని ఇగో ఇట్లా సెల్ఫీ తీసుకుంటాడు. చూసిర్రా? వాని పానాలు పోతే ఎవరు జిమ్మెదారి చెప్పుర్రి? వాని నమ్ముకొని వాళ్ళ అబ్బ, వాళ్ళ నాయన, వాళ్ళ నాన్న, వాళ్ళ కొడుకు అందరు ఉంటారు కదా. మరి కుటుంబ సభ్యులకు నువ్వేం చెప్తానవరా? మరి ఇగో వీడికి ఇట్లా తీసి సోషల్ మీడియాలో పెట్టగానే ఇంకొక మనిషి ఏం చేసిందంటే నీకేమైనా ధమాకున్నదా అరబై? నువ్వేమన్నా మనిషివేనా? ఇట్లా రీల్స్ పిచ్చితోటి ట్రాక్ కింద పడుకుంటే డబ్బున ట్రైన్ నిన్ను గుద్దిందనుకో ఆ మాత్రం మీదికి పోతావు, ఎందుకురా ఈ వెక్కిరి చేస్తలు అని ఇంకొకైనా పెట్టిండురా. మరి నిజానికి జనాలారా ఇగో ఫేమస్ తలిక మీద రాసుంటే ఎప్పుడైతే గప్పుడైతుంది. కానీ ఫేమస్ కావాలని ఏది పడితే అటు చేయకురులా పానాల మీదకి వస్తుంది. మరి ఇగో గియ్యులా ఇయాటి నేటి వార్తలు మంచిగానే ఉన్నాయి కదా. ఇక మిగిలిన ముచ్చట్లయితే రేపు చూద్దాములా. మరి ఉంటా. మరి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.